హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. మొన్నటి వరకు నిఫ్టీ 24,500 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాము. కానీ మండే ఒక ఇంపార్టెంట్ చేంజ్ అయితే చూసాం మనం. 24,300 లెవెల్ కూడా బ్రేక్ అయింది. నిఫ్టీ ఇప్పుడు 24,287 దగ్గర ఉంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మార్కెట్ పడిపోవడానికి క్రూడ్ ఆయిల్ $90 దగ్గరికి వెళ్ళటం ఒకటే కాదు, ఐటీ స్టాక్స్ మరలా ప్రెషర్లోకి రావటం, ఎఫ్ఐ సెల్లింగ్ మరలా తిరిగి కనిపించడం వంటివి కూడా రీజన్స్. కానీ అదే టైంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం పూర్తిగా కొలాప్స్ అవ్వట్లేదు. అంటే ఇండెక్స్ వీక్ గా ఉంది కానీ మొత్తం మార్కెట్ లో ప్యానిక్ అయితే లేదు. ఇప్పుడు చూసేకి అసలు ప్రశ్న ఏంటంటే 24,200 సపోర్ట్ నిఫ్టీ హోల్డ్ చేస్తుందా లేదా, లేక 24,000 వైపు మరొక లెగ్ ఆఫ్ వీక్నెస్ మొదలవుతుందా? 24,300 తిరిగి రీక్లైమ్ చేస్తే మండే బ్రేక్ డౌన్ ఏదైతే వచ్చిందో అది ఫాల్స్ బ్రేక్ డౌన్ అవుతుందా? ట్యూస్డే మార్కెట్ డైరెక్షన్ మార్చగల లెవెల్స్, సెక్టార్ స్పెసిఫిక్ న్యూస్, స్టాక్ స్పెసిఫిక్ డీటెయిల్స్, జియో పొలిటికల్ సర్ప్రైజ్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కలిపి మాట్లాడుకుంటూ చివరిలో 3 డిఫరెంట్ సినారియోస్ తో నా ఫైనల్ ప్రిడిక్షన్ అయితే చెప్తాను మీకు. ముందుగా డిఫరెంట్ పాయింట్స్ బేస్ చేసుకుని ట్యూస్డే మార్కెట్ కి స్కోర్ ఇవ్వాలనే ప్రయత్నం చేద్దాం. గ్లోబల్ ఈక్విటీ క్యూస్, గ్లోబల్ మార్కెట్స్ లో కంప్లీట్ ప్యానిక్ అయితే కనిపించడం లేదు. అంటే ఇండియన్ మార్కెట్ కి బయట నుంచి ఇమీడియట్ క్రాష్ సిగ్నల్ అయితే కనపడటం లేదు. ఇది న్యూట్రల్ గా చూడదగ్గ పాయింట్. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ పరంగా చూస్తే ఇది బిగ్గెస్ట్ నెగిటివ్ మనకి ప్రస్తుతం మార్కెట్ లో. మండే క్రూడ్ ఆయిల్ $90 పర్ బ్యారెల్ టచ్ చేయడం అనేది మన మార్కెట్ కి కంప్లీట్ గా నెగిటివ్. ఇండియా క్రూడ్ ఇంపోర్టర్ కావడంతో ఆయిల్ ప్రైస్ రైజ్ డైరెక్ట్ గా ఇన్ఫ్లేషన్, అట్లానే ట్రేడ్ బ్యాలెన్స్, దాంతో పాటుగా రూపీపై కూడాను ప్రెషర్ పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఇది బిగ్గెస్ట్ నెగిటివ్ మనకి. దాని తర్వాత మనం చూసే ఫ్యాక్టర్ రూపీ. మండే ఎగనెస్ట్ డాలర్ $95.60 చేరింది. ఇది బలహీనపడింది మండే ట్రేడింగ్ లో. ఆయిల్ రిలేటెడ్ డాలర్ డిమాండ్ తో పాటుగా ఆర్బీఐ డిస్కౌంటెడ్ ఫారెక్స్ స్వాప్ విండోని ముందుగానే క్లోజ్ చేయడం కూడా కరెన్సీ మార్కెట్ కి కొత్త నెగిటివ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా నెగిటివ్ ఫ్యాక్టర్. మనం నెక్స్ట్ చూసేది జియో పాలిటిక్స్. యుఎస్ ఇరాన్ మధ్య నెలకొన్న సిచ్యువేషన్ లో అయితే డెసిసివ్ బ్రేక్ త్రూ అయితే ఇంకా రాలేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఉన్న ఆ డిస్రప్షన్ ఇట్లానే కొనసాగితే కనుక క్రూడ్ లో ఏదైతే రిస్క్ ప్రీమియం ఉందో అది తగ్గడం మాత్రం కష్టమవుతుంది. డొమెస్టిక్ ఇన్సూరెన్స్ సపోర్ట్ అయితే స్ట్రాంగ్ గా ఉంది కానీ ఎఫ్ఐఎస్ స్లోగా నెగిటివ్ సైడ్ టర్న్ అవుతున్నారా అన్నట్టుగా కనపడతా ఉంది గత 2-3 రోజులుగా వాళ్ళ సెల్లింగ్ సినారియో చూస్తే కనుక. సో ఓవరాల్ గా మనం ఫైనల్ స్కోర్ ఇచ్చేసి 4.5 అవుట్ ఆఫ్ 10. మనం 10 పాయింట్స్ తీసుకుంటే 4.5 ఇస్తున్నాము. సో కాషియస్ విత్ ఎ డౌన్ సైడ్ టిల్ట్. ట్యూస్డేకి మార్కెట్ ఎన్విరాన్మెంట్ పాజిటివ్ కంటే కూడాను డిఫెన్సివ్ గా ఉండే అవకాశం ఉంది. ఇక నిఫ్టీ స్ట్రక్చర్ చూడాలంటే మండే క్లోజ్ 24,287 కదా, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే నిఫ్టీ 24,300 కంటే కింద క్లోజ్ అవడం అనేది కాస్త రీసెంట్ కన్సాలిడేషన్ స్ట్రక్చర్ లో ఒక స్మాల్ టెక్నికల్ వీక్నెస్ గా కనిపిస్తుంది మనకి. దీన్ని వెంటనే మనం మేజర్ బ్రేక్ డౌన్ అని కూడా చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మండే మార్కెట్ ఇంట్రాడే వీక్నెస్ తర్వాత కొంత రికవరీ చూపించడం అయితే చూసాం మనం. అంటే సెల్లర్స్ కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడాను బయ్యర్స్ పూర్తిగా మార్కెట్ నుంచి బయటికి వెళ్ళలేదు. నిఫ్టీ టెక్నికల్ స్ట్రక్చర్ పరంగా నా వ్యూ చూడాలంటే వీక్ టు రేంజ్ బౌండ్, అంటే డౌన్ సైడ్ ప్రెషర్ ఉండొచ్చు. కానీ 24,200 నుంచి 24,300 ప్రాంతంలో బయ్యర్స్ రియాక్షన్ కూడాను స్ట్రాంగ్ గా వచ్చే అవకాశం ఉంది. ఇక సెక్టర్ వైజ్ గా చూడాలంటే ఇప్పుడు సెక్టర్ రొటేషన్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మండేలో వీక్నెస్ బ్రాడ్ బేస్డ్ గా కనిపించినప్పటికీ కూడా సెక్టర్ లీడర్షిప్ లో క్లియర్ చేంజ్ అయితే కనిపిస్తా ఉంది. ఐటీ కాస్త వీక్ గా ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్, లాస్ట్ 3-4 వీక్స్ బ్యాక్ ఐటీ స్ట్రాంగ్ గా ఉంటే ఇప్పుడు ఐటీ వీక్ అవుతుంది. మండే ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ వంటి ఐటీ హెవీ వెయిట్స్ లో ప్రెషర్ అయితే చూసాం మనం. ఐటీ వీక్నెస్ నిఫ్టీకి డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇండెక్స్ లో పెద్ద వెయిటేజ్ ఐటీ స్టాక్స్ కే ఉన్నాయి. సో ట్యూస్డేలో ఐటీ రికవరీ వస్తే కనుక నిఫ్టీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. అదే బ్యాంకింగ్ పరంగా చూస్తే కనుక న్యూట్రల్ గా ఉంది. మండే నిఫ్టీ పడిపోయే టైంలో బ్యాంక్స్ అనేది సపోర్ట్ చేయలేదు. సో బ్యాంక్స్ అనేవి కాస్త న్యూట్రల్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆటో సెక్టర్ చూస్తే కనుక రిలేటివ్లీ స్ట్రెంగ్త్ కనపడతా ఉంది. మండే సెషన్ లో ఆటో స్పేస్ కంపారిటివ్ గా కాస్త బెటర్ గా కనిపించింది ట్రేడింగ్ సెషన్ కి వచ్చేటప్పటికి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తోటి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూల్ అయితే ఆటో సెక్టర్ కాస్త సెంటిమెంట్ బలపడి మరలా ఒకసారి యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది రాబోయే సెషన్స్ లో. అదే మెటల్స్ పరంగా చూడాలంటే కాస్త సెలెక్టివ్ స్ట్రెంగ్త్ అయితే కనిపిస్తుంది మెటల్స్ లో. కమోడిటీ ప్రైసెస్ స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు కొన్ని మెటల్ నేమ్స్ బ్రాడర్ మార్కెట్ కంటే కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఇక ట్యూస్డే మార్కెట్ కి 3 సినారియోస్ తోటి ప్రైస్ యాక్షన్ ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాము. మార్కెట్ లో ఒక లెవెల్ బ్రేక్ అవడం మాత్రమే కాదు, ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ప్రైస్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని అబ్జర్వ్ చేయాలి మనం. అందుకే
బుల్ ట్రాప్, బేర్ ట్రాప్లు కూడా ఈ 3 సినారియోస్ లో మనము కలిపే చూద్దాము. ముందు బుల్లిష్ రివర్సల్ సినారియో చూడాలంటే నిఫ్టీ మండే 24,300 కంటే బిలో లెవెల్లో క్లోజ్ అయింది. ట్యూస్డే నిఫ్టీ మళ్ళీ 24,300 కంటే అబో లెవెల్లో రీక్లెయిమ్ చేస్తూ అక్కడ సస్టైన్ అవుతూ కనుకుంటే 24,350, 24,400 వైపు కనుక అప్ సైడ్ మూవ్ అవడం స్టార్ట్ అయితే ఆ బ్రేక్ డౌన్ పై డౌట్స్ అనేవి మొదలవుతాయి. ఎందుకంటే ఐటీ, బ్యాంకింగ్ లాంటి హెవీ వెయిట్ సెక్టార్స్ లో బయ్యింగ్ వస్తే కనుక రికవరీ మరింత కన్ఫామ్ గా వస్తుంది. కానీ ఇక్కడ ఒక ట్రాప్ కూడా ఉంది. ఒకవేళ నిఫ్టీ 24,300 ఇంట్రాడేలో రీక్లెయిమ్ చేసి 350, 400 వరకు వెళ్ళిన తర్వాత అక్కడ బయ్యర్స్ ఫాలో త్రూ ఇవ్వలేక మళ్ళీ 24,300 కిందకు కనుక వస్తే అది బుల్ ట్రాప్ కింద మనం కన్సిడర్ చేయాలి. బ్రేక్అవుట్ కనిపించింది కానీ బయ్యర్స్ కంట్రోల్ తీసుకోలేకపోయారు. అందుకే బుల్లిష్ సినారియోస్ కి నిజమైన కన్ఫర్మేషన్ ఏంటంటే 24,300 కంటే రీక్లైమ్ చెయ్యాలి, ఆ పైన యాక్సెప్టెన్స్ రావాలి. సో రేపు ఎక్స్పైరీ డే 24,300, 24,400 లెవెల్ కంటే అబోవ్ లెవెల్లోకి కన్ఫర్మేషన్ రావాలి అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా అబ్జర్వ్ చేయాలి. జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూసి ఆ ఫ్యాక్టర్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఆ ఫ్యాక్టర్స్ కనుక పాజిటివ్ గా ఉంటే 24,400 కంటే అబోవ్ లెవెల్లో మూవ్ అయినప్పుడు మనం కన్ఫామ్ గా ఇది రివర్సల్ అనుకోవచ్చు. లేదు అంటే డౌన్ సైడ్ మూవ్ అవుతుందని చెప్పి కన్ఫామ్ గా మనము కంటిన్యూ చేసుకోవచ్చు. సరే, బేరిష్ కంటిన్యూషన్ లెవెల్ ఇది చూడాలి అంటే నిఫ్టీ 24,300 కంటే కిందే వీక్ గా ఉండి 24,200 సపోర్ట్ ని తీసుకుంటూ కనుక అప్ సైడ్ మూవ్ అయితే పర్వాలేదు. లేదు 24,200 కంటే బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ మూవ్ వచ్చింది అనుకోండి, మండే వీక్నెస్ మాదిరిగానే కంటిన్యూ చేస్తూ కనుక లో లెవెల్ లో మూవ్ అయింది అనుకోండి, అట్లా మూవ్ అవ్వాలన్నా గానీ మీరు క్రూడ్ ఆయిల్ ని అబ్జర్వ్ చేయాలి. అంటే $90 కంటే అబోవ్ సస్టైన్ అవుతూ ఉంటే క్రూడ్ ఆయిల్, రూపీ వీక్ అవుతుంది కాబట్టి ఎఫ్ఐ సెల్లింగ్ కూడా పెరగటం అనేది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి మార్కెట్ కి. ఫండమెంటల్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో 24,200 కంటే లోయర్ లెవెల్లో కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. 24,000 అనేది మరలా సైకలాజికల్ గా ఆ జోన్ వరకు తీసుకెళ్లే అవకాశం ఉంది మార్కెట్ ని. కానీ ఇక్కడ ఒక ట్రాప్ కూడా ఉండే అవకాశం ఉంది. 24,200 కంటే బిలో లెవెల్లోకి వచ్చినప్పుడు 24,150, 24,100 ఆ లెవెల్ ని కాస్త టచ్ చేసి కనుక రివర్స్ అయితే అది సెల్లింగ్ కంటిన్యూ అయితేనేమో 24,000 వరకు వెళ్తుంది. రివర్స్ అయితేనేమో మరలా 24,200 అప్ సైడ్ వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి 15 మినిట్స్ క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుంది. అది కనుక కన్ఫామ్ గా మీకు కన్ఫర్మేషన్ వస్తే 24,300 వరకు కూడా రీక్లైమ్ చేస్తుంది. సో ఇది బేర్ ట్రాప్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఈ 2 ఫ్యాక్టర్స్ కూడాను మనము జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ బేస్ చేసుకునే మనము డెసిషన్స్ తీసుకోవాలి ఇంట్రాడేలో. జియో పొలిటికల్ నుంచి కనుక మనకి న్యూస్ పాజిటివ్ గా వస్తేనేమో మార్కెట్లు అప్ సైడ్ మూవ్ అవుతాయి, నెగిటివ్ గా వస్తేనేమో డౌన్ సైడ్ మూవ్ అవుతాయి. ఎందుకంటే రిజల్ట్స్ తర్వాత మన మార్కెట్ లో జియో పొలిటికల్ సిచ్యువేషన్ బేస్ చేసుకునే ఆయిల్ ప్రైస్ మూవ్మెంట్ ని బట్టే మన మార్కెట్ లో ట్రేడ్ అవడం చూస్తూ ఉన్నాము గత 2-3 రోజులుగా. ఇప్పుడు థర్డ్ సినారియో బేస్ కేసు చూస్తే కనుక నిఫ్టీ 24,200 నుంచి 24,300 ఆ 100 పాయింట్స్ మధ్య కనుక కన్సాలిడేషన్ అవుతూ ఉంటే కాస్త వాలటైల్ గా ఉండే అవకాశం ఉంది ఎక్స్పైరీ డే. ఆ లెవెల్ మధ్యలో 24,200, 24,300 మధ్యలో కనుక ట్రేడ్ అవుతూ ఉంటే వాలటిలిటీ మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ మూవ్ నే ఫైనల్ మూవ్ అనుకోవద్దు ఫ్రెండ్స్. ఓపెనింగ్ లో మార్కెట్ ఏ డైరెక్షన్ లో వెళ్ళినా సరే 24,200, 24,300 ఈ ప్రైస్ యాక్షన్ ని, ఈ లెవెల్ మధ్యలో ఉండే ప్రైస్ యాక్షన్ మనం కీన్ గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్ గానీ, కొలీగ్స్ గానీ, రిలేటివ్స్ గానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.